చూడండి ఫ్రెండ్స్, నెత్తళ్ళండి. నెత్తలు క్లీన్ చేసుకోవాలి. దీనికి బుర్రను తోక తీసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా తీసుకోవాలి. అన్నిటికి శుభ్రం చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా క్లీన్గా ఒక 5 to 6 times వాష్ చేసి నీట్గా పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, నెత్తలు ఈ విధంగా తీసుకొని ఇందులో ఒక హాఫ్ చెక్క లెమన్ జ్యూస్ యాడ్ చేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తర్వాత హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. ఒక స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి. మన టేస్ట్కి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోండి. ఇందులోనే కొంచెం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని మొత్తం అన్నీ కలిపి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టాలండి. దాన్ని హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ అయిపోయాయండి. చూడండి, ఇప్పుడు వీటిల్ని ఫ్రై చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనం తవ్వ మీద ఫ్రై చేసుకుందామండి. చాలా బాగుంటాయి ఇలా చేసుకుంటే. ముందుగా తవ్వ పెట్టుకున్నాం కదా, లైట్గా ఆయిల్ యాడ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ యాడ్ చేసేసుకున్నాను. ఇవి కొంచెం కొంచెంగాను ఇలా పెట్టుకోవాలండి. చూడండి, మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి. చాలా బాగా అవుతాయండి, క్రిస్పీగా కూడా ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా మొత్తాన్ని పెట్టేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి ఫ్రెండ్స్. ఒక 10 minutes ఒక సైడ్ అయ్యాక ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, 10 minutes తర్వాత చూడండి, స్లోగా, లేదంటే ఇరిగిపోతాయండి. ఇలాగా అన్నీ టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకొని మళ్ళీ ఒక 10 minutes పెట్టుకోండి. ఆయిల్ తగ్గుతుంటే మాత్రం కొద్దిగా మధ్యలో యాడ్ చేయండి, లేదంటే అంటుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఫ్రై అయిపోయాయి. తీసి ప్లేట్లో పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఫ్రై అయిపోయాయి. చాలా బాగుంటాయండి. క్రిస్పీ నెత్తళ్ళు ఫ్రై అండి.